మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పదదేవకి. నీ పేరేంటమ్మా? నా పేరు సుకన్య. నా కొడుకు పేరు చంటి. చూడమ్మా, మీ ఆయనకి సంబంధించిన డబ్బులన్నీ నీకొచ్చాయి. ఏమంటున్నారు మేడం? నాకు డబ్బులు రావడం ఏంటి? నాకే డబ్బులు రాలేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు వచ్చినా కూడా ఇవ్వకుండా ఉన్నావా? బ్రదర్, మీరు కాసేపు ఆగుతారా? లేదు సుకన్య, నీకు రావాల్సిన మీ ఆయన డబ్బులు అక్షరాల 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎప్పుడో మీకు బ్యాంకులో డిపాజిట్ చేసింది. దానికి సంబంధించిన పేపర్స్ ఇవి. నీకు చదువు రాకపోవడం వల్ల వీటిని పట్టించుకోకుండా నువ్వు డబ్బులు రాలేదు అనుకుంటున్నావు. ఏంటి? 25 లక్షల రూపాయలా నా బ్యాంకులో ఉన్నాయా? అవునమ్మా, 2 సంవత్సరాల నుంచి అవి బ్యాంకులోనే ఉన్నాయి, కానీ మీకు తెలియలేదు. ఈరోజు బ్యాంక్ హాలిడే, రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఇక్కడిప్పుడు గొడవ చేయకుండా వెళ్ళిపోండి. హలో, ఒక్క నిమిషం. ఆవిడ భర్త మనల్ని అందరినీ కాపాడుతూ ఎక్కడో బోర్డర్లో బ్రతుకుతూ భార్య పిల్లల్ని వదిలి మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది అర్థం చేసుకోకుండా, చేతనైన సహాయం చేయకుండా ఇంకా ఇంటికొచ్చి ఇలా గొడవ చేస్తావా? బుద్ధి ఉండక్కర్లేదా? బాధ్యత ఉండక్కర్లేదా? వెళ్ళు. ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మా మీరు. మీరేదో రాత్రి కాలేజ్ అంటూ వచ్చారనుకున్నాను, కానీ ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మా మీరు. ఏడవకండి. చూసారా, మనం బతకటానికి అన్నం లేకపోయినా గంజినీళ్ళున్నా సరిపోతుంది. అలాగే మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద చదువులు లేకపోయినా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చదువు ప్రతి మనిషికి ఉండాలి. విద్య అనేది మన ప్రాథమిక హక్కు. అసలు నన్ను అడిగితే తెలివి లేకున్నా చదువు ఉంటే చాలు, అదే మనకి తిండి పెడుతుంది. ఈ రోజు చదువు లేకపోవటం వలన మన సుకన్య దగ్గర డబ్బులున్నా లేవు అనుకొని అప్పుల పాలైపోయి తన బిడ్డని కూడా హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి వచ్చింది. సుకన్య జీవితంలో జరిగినట్టు ఇంకెవ్వరి జీవితంలో జరగకూడదని ఈ రాత్రి కాలేజీలో విద్యాకాంతులు మేం పెట్టబోతున్నాం. చూశారు కదా అన్న, నా ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుని సరస్వతీదేవి లేకపోవడం వల్ల నా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని గుర్తించలేకపోయాను. అందరూ రండి, మనమందరం చదువుకుందాం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మార్చుకుందాం. మన బస్తీకి సరస్వతీదేవి తనంతట తాను వస్తానంటే మనకేంటి ఇబ్బంది? ఎవరొచ్చినా రాకపోయినా మీ దగ్గర నేను చదువుకుంటానమ్మా, నేను చదువుకుంటాను. రాధ మాటలు వింటుంటే నాకు కూడా నైట్ కాలేజీలో చదువుకోవాలనిపిస్తోంది.
కన్న బిడ్డవో కాని ఈరోజు మా బతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులమ్మా. నువ్వు ఇలాగే కలకాలం పచ్చగా ఉండాలి. మాలాంటి వాళ్ళ జీవితాల్లో నీ విద్యాకాంతిని నింపాలమ్మా. అమ్మ వచ్చిందేంటి? అంటే ఇప్పటి వరకు జరిగిన డ్రామా మొత్తం అమ్మ చూసిందా? వెరీ గుడ్ రాధా, గుడ్ జాబ్. రానన్న అమ్మ రావడం ఏంటి? వచ్చి రాదని హక్ చేసుకోవడం ఏంటి? దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నా పని గోవిందా. రేయ్, వసంత పంచమి వేడుకల్లో ఎవరు ముందు తమకిష్టమైన వాళ్ళకి కలర్ పూస్తారో వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని నమ్మకం ఉంది, నీకు తెలుసుగా. మరి నీ మరదలికి రంగు పూస్తావా? నాకు పుయ్యాలనే ఉందిరా, కానీ మా మామను చూస్తే భయంగా ఉంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి రాధకి రంగు పూస్తే మా ఇద్దరికి పెళ్ళవుతుందా? అవుతుందో లేదో అని నమ్మకపోయినా ఓ ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మీరు ఈ రాత్రి కాలేజీలు పెట్టి మా వాళ్ళందరికీ చదువు చెప్పిస్తున్నారు. మీరు మా పాలిట దేవతమ్మా. మీరు ఈ రంగు పూసి ఈ వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండమ్మా. అందరం సంబరం చేసుకుందామమ్మా. ఇక మీరు మంచి మనసున్న రాధకి కలర్ పూసి వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండమ్మా. ఈ రాధని అమ్మకి దూరం చేద్దామనుకుంటే మనోహర్కి దగ్గర అవుతుంది. మనోహర్కి దూరం చేద్దామనుకుంటే అమ్మకి దగ్గర అవుతుంది. ఫైనల్ గా నా ప్రయత్నం మొత్తం వేస్ట్ అవుతుంది. అదేంటి గాయత్రి, రాధని అమ్మకి దూరం చేయాలి, మనోహర్కి దూరం చేయాలి అంటోంది. అమ్మకి దూరం చేయటం నాకు తెలుసు, కానీ మనోహర్కి ఎందుకు దూరం చేయటం అవకాశం రాగానే అడిగి తెలుసుకుంటాను.